అప్పు చేసి పప్పు కూర అని ఎనకట సామెత ఏ లెక్కలన్నారేమో కానీ అది నిజమేనండి. రోజు రోజుకి పప్పు ధరలు చాలా పెరుగుతున్నాయి. కందిపప్పు కేజీ వచ్చేసరికి 160 నుంచి 170 దాకా ఉన్నది. అది కూడా ఆర్గానిక్ కందిపప్పు అంటే 200 దాకా ఉన్నది. ఇంకా ఆకుకూరలు అంటారా, 20కి ఒక కట్ట అంటారు. అది ఎంత ఉండదు, చిన్న కట్టలే ఇస్తారు. నేనైతే ఇక్కడ 40 రూపీస్‌కి 2 కట్టలు తీసుకున్నాను. అండ్ పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినట్లేరు కాబట్టి ఇంకా పప్పులన్నా ఏసి అలవాటు చేద్దాం అనేసి అయితే తోటకూర పప్పు చేశాను. మా ఇద్దరు పిల్లలొచ్చేసరికి ఎక్కువగా చారులే ఇష్టపడతారు. అంటే పప్పుచారు కానీ, ఇంకా ఏదైనా రసం కానీ, టమాటా చారు కానీ, పచ్చి పులుసు కానీ ఇలాంటివైతే ఎక్కువ తింటారు. ఇంకా వేరే వెజిటబుల్స్ అంటే ఇంక అంతంతనే తింటారో లేకుంటే లేదు. ఇక్కడైతే నేను అన్నీ కుక్కర్‌లో ఏసేసుకొని విజిల్ పెట్టేశాను. ఆ తర్వాత పప్పు గుత్తని మంచిగా పప్పుని స్మాష్ చేసుకొని పోపేసుకున్నాను. చాలామంది పప్పు పోపేసేటప్పుడు వెల్లుల్లిని కచ్చాపచ్చిగా దంచేస్తారు కదా! ఒకసారి జీలకర్ర అండ్ వెల్లుల్లి 2 కలిపి దంచేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటది. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్. అప్పు చేసి పప్పు కూర అని ఎనకట సామెత ఏ లెక్కలన్నారేమో కానీ అది నిజమేనండి. రోజు రోజుకి పప్పు ధరలు చాలా పెరుగుతున్నాయి. కందిపప్పు కేజీ వచ్చేసరికి 160 నుంచి 170 దాకా ఉన్నది. అది కూడా ఆర్గానిక్ కందిపప్పు అంటే 200 దాకా ఉన్నది. ఇంకా ఆకుకూరలు అంటారా, 20కి ఒక కట్ట అంటారు. అది ఎంత ఉండదు, చిన్న కట్టలే ఇస్తారు. నేనైతే ఇక్కడ 40 రూపీస్‌కి 2 కట్టలు తీసుకున్నాను. అండ్ పిల్లలు ఆకుకూరలు ఎక్కువగా తినట్లేరు కాబట్టి ఇంకా పప్పులన్నా ఏసి అలవాటు చేద్దాం అనేసి అయితే తోటకూర పప్పు చేశాను. మా ఇద్దరు పిల్లలొచ్చేసరికి ఎక్కువగా చారులే ఇష్టపడతారు. అంటే పప్పుచారు కానీ, ఇంకా ఏదైనా రసం కానీ, టమాటా చారు కానీ, పచ్చి పులుసు కానీ ఇలాంటివైతే ఎక్కువ తింటారు. ఇంకా వేరే వెజిటబుల్స్ అంటే ఇంక అంతంతనే తింటారో లేకుంటే లేదు. ఇక్కడైతే నేను అన్నీ కుక్కర్‌లో ఏసేసుకొని విజిల్ పెట్టేశాను. ఆ తర్వాత పప్పు గుత్తని మంచిగా పప్పుని స్మాష్ చేసుకొని పోపేసుకున్నాను. చాలామంది పప్పు పోపేసేటప్పుడు వెల్లుల్లిని కచ్చాపచ్చిగా దంచేస్తారు కదా! ఒకసారి జీలకర్ర అండ్ వెల్లుల్లి 2 కలిపి దంచేయండి. పప్పు చాలా టేస్టీగా ఉంటది. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్.